అందరికీ నమస్తే అండి. ఈరోజు మంచు మోహన్ బాబు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అదేంటంటే, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో నా పేరుని వాడుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం నా పేరుని వాడుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా నా పేరుని వాడుకోకండి. ఒకవేళ అలా వాడుకుంటే కనుక లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి అని ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నాకు నిజంగా చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే మోహన్ బాబు అనే వ్యక్తిని మర్చిపోయి దాదాపు 5 ఏళ్ళు అయింది. 2019 ముందు ఏదో కొద్దిసేపు నటించాడు, కానీ రియల్గా రోడ్డు మీద పడుకొని అది ఇది చేసి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాడు. జగన్మోహన్ రెడ్డి తొక్కేశాడని చెప్పుకోవాలి. సరే, తర్వాత సినిమాలో ఏదో ట్రై చేశాడు. అతి పెద్ద భారీ విజయం సాధించిన సన్నా పిన్యని ఏదో ఉంది, అది పెద్ద భారీ విజయం సాధించింది. ఆ దెబ్బతో ఎప్పుడో కనుమరుగైపోయాడు. ఇప్పటి వరకు కూడా, ప్రస్తుత వరకు కూడా రాజకీయాల్లో ఎవరు మోహన్ బాబు పేరు ప్రస్తావించరు. మరి వీళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారో లేదంటే మేమంటూ ఒకరు ఉన్నామని చెప్పేసి ఏడుతున్నారో మాకు తెలియట్లేదు. కానీ అంటే మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా వాడుకోండి అని చెప్పినట్టుంది లెటర్. మోహన్ బాబు గారు మిమ్మల్ని మర్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. మీరే గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నాది కూడా ఆంధ్రప్రదేశే, ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కదా, నేను ఒకరిని ఉన్నాను, సినిమాల్లో ఎలాగే వెళ్ళలేకపోతున్నాను, కనీసం ఏదో పార్టీలో తీసుకుంటే మళ్ళీ వచ్చి మురిగేసి వెళ్ళిపోతాను, నా మొఖాన్ని ఎంతోగానో ముష్టి కొట్టండి అని చెప్పుకున్నట్టుంది లెటర్. అసలు ఎవడైనా మీ పేరు ప్రస్తావించాడా? ఏదో ఒక 2 పేర్లు చెప్పండి. ఇక పలానా వ్యక్తి మీ పేరు ప్రస్తావించాడను, లేదంటే ఇంకొకరు ఎవరు మీ పేరును వాడుకొని రాజకీయంగా లాభం పొందారను. మనకు దిక్కు మొక్కు లేదు ఇక్కడ. నిన్నే కూరలో కరివేపాకులో తీసి అవతల పడేసాడు జగన్మోహన్ రెడ్డి. నీ పేరు ఎవడు వాడుకుంటాడో, మళ్ళీ నువ్వు టైం లైన్లోకి రావాలని చెప్పేసి నీ ఆశ అంతే, అంతమించి ఏనా వచ్చి లేదు ఇందులో. దయచేసి ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్రయోగించు మాకు. నీ సినిమా ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను ఊరికే మహానటుడు అని చెప్పేసి అలా ఇందుకే నీ యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఈ యాక్టింగ్ ఏదో సినిమాలో చేస్తుంటే నీ భవిష్యత్తు ఇంకా ఉండేది సినిమాల్లో. నీ సినీ జీవితం ఎందుకు ముగిసిపోయిందంటే ఇక ఇందుకే, ఈ అతి వల్లే. ఇలాంటి అతి మాటలు మాట్లాడడం, తోటి నటులతో ఎలా ఉండాలో తెలియకపోవడం, వాళ్ళని బూతులు తిట్టడం, కొట్టడం, ఇలాంటివి చేస్తాయి. కాబట్టి నేను అక్కడ కూడా తొక్కుపడేశాడు. ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని నీ పేరు ఎవడో వాడుకోడు, పెద్ద పోటుగాడు అని చెప్పేసి నీ పేరు వాడుకోవాలా? ఏం మోహన్ బాబు, సిగ్గు తెచ్చుకోవయా సార్లే కానీ.